సూపర్ యమ్మీ అండ్ సూపర్ టేస్టీ పప్పు మెంతికూర రెసిపీ షేర్ చేస్తున్నానండి. ఎంత బాగుంటుందో చెప్పలేని టేస్ట్. ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 1:3 రేషియోలో వాటర్, 8 నుంచి 10 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ టమాటో, ఒక టీ స్పూన్ ఆయిల్, తర్వాత సన్న కట్ చేసుకున్నటువంటి మెంతికూర వేసుకుని 4 విజిల్స్ వేపించేసుకున్నానండి. పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంది. దాన్ని మెదుపుకుని పెట్టుకున్న చల్లారిన తర్వాత పోపు కోసం కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసి విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం వేసుకుని పెద్ద లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటామండి. దాని నుంచి తీసిన జ్యూస్, అదే విధంగా సాల్ట్ వేసుకుని ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్నటువంటి పప్పు మెంతికూర మిశ్రమాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. కుక్కర్ లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని దాన్ని తొలుపుకుని యాడ్ చేసేసుకుంటాం. ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ అవనిస్తామండి. ఇంకా మంచి రుచితో సూపర్ యమ్మీగా పప్పు మెంతికూర రెడీ అయిపోతుందండి. ఎంత బాగుంటుందో చెప్పలేను. వేడి వేడి అన్నంలో ఈ పప్పు మెంతికూర వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని